ఈరోజు మనం లలిత త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం. పూర్వం శివుడు త్రినేత్ర అగ్నిలో భస్మమైన మన్మధుడి బూడిద నుండి బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. తన అరాచకాలను భరించలేక దేవతలంతా ఒక మహాయజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞం నుండి మహా తేజోవంతమైన రూపంతో కోటి సూర్యకాంతులతో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిర్భవించింది. దేవతల మొలను ఆలకించిన జగన్మాత ఆ బండాసురుడితో యుద్ధానికి సిద్ధమైంది. ఆ యుద్ధంలో దేవికి సహాయంగా ఆమె నుండి ఇద్దరు శక్తి స్వరూపిణులు పుట్టారు. వారే శ్యామలాదేవి మరియు వారాహిదేవి. బండాసురుడి సోదరులు విశుక్రాసుడు, విషంగాసురుడు యుద్ధానికి దిగారు. అప్పుడు శ్యామలాదేవి తన అద్భుతమైన సంగీత శక్తితో, వారాహిదేవి తన అద్భుతమైన శక్తితో ఆ ఇద్దరి రాక్షసులని చీల్చి చెండాడారు. బండాసురుడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అదేంటి అంటే అతడితో పోరాడే వారి శక్తిలో సగం అతనికి వస్తుంది. అందుకే అతన్ని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. మహాశక్తి స్వరూపిణి అయిన లలితా త్రిపుర సుందరీ దేవి తన అఖండమైన శక్తిని ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుడికి తాకింది. ఆ శక్తిని తనలోకి లాక్కోవడానికి చూసిన బండాసురుడు తట్టుకోలేక భస్మమయ్యాడు. అలా లలితా త్రిపుర సుందరీ దేవి ఆ రాక్షసుని వధించి లోకానికి శాంతిని ప్రసాదించింది. లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం గురించి అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం చండీదేవి అవతారం గురించి తెలుసుకుందాం.